హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కంపీ వరల్డ్. నేను మీ రమేష్. నా లాస్ట్ వీడియోస్లో మెయిన్గా 3 వీడియోస్ ఉన్నాయి. ఆ లాస్ట్ వీడియోస్ అన్నీ కలిపి 3 వీడియోస్గా చేశాను. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కంప్యూటర్ బేసిక్స్. 5 గంటల్లో కంప్లీట్గా తెలుగులో నేర్చుకునేలాగా ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అంటే ఇందులో కంప్యూటర్ బేసిక్స్, విండోస్, నోట్ ప్యాడ్, పెయింట్, క్యాల్కులేటర్, వాటికి సంబంధించిన షార్ట్ కట్స్, అబ్రివేషన్స్, కంప్లీట్ వీడియోస్ ఉంటాయి. అన్నీ కంప్లీట్గా చూడండి. అలాగే నా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎంఎస్ దాస్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇందులో ఇంటర్నల్ కమాండ్స్, ఎక్స్టర్నల్ కమాండ్స్ అన్నీ ఉంటాయి. అరగంటలో అన్నీ కూడా తెలుగులో నేర్చుకోవచ్చు. ఈ వీడియో కూడా చూడండి. లాస్ట్ వన్ ఎంఎస్ వర్డ్ 7.5 గంటల్లో కంప్లీట్గా తెలుగులో నేర్చుకోవచ్చు. ఎంఎస్ వర్డ్ కంప్లీట్గా నేర్చుకోవచ్చు. డాక్యుమెంటేషన్, లెటర్, మెటీరియల్, అలాగే క్వశ్చన్ పేపర్స్, రెజ్యూమ్స్, బయోడేటా ఫామ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసేలాగా, డేటా ఎంట్రీ ఆపరేటర్కి యూజ్ అయ్యేలాగా అన్నీ ఉంటాయి దీనిలో. ఈ 3 వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి, నేర్చుకోండి. అలాగే ఇప్పుడు ఎక్సెల్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 52 వీడియోస్ చేశాను. 53వ వీడియో ఇప్పుడు చెప్తున్నాను. దట్ ఈస్ ద గ్రూప్ అండ్ అన్గ్రూప్. ఈ ఆప్షన్ చెప్పే ముందు ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. Windows+R ఎక్సెల్ యొక్క ఎగ్జిక్యూటిబుల్ నేమ్ ఎక్సెల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి. ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్లో ఏమన్నా ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. షీట్ కొంచెం జూమ్ చేయండి. కంట్రోల్+ స్క్రోలింగ్. జూమ్ చేసిన తర్వాత డేటా మెనూలో లాస్ట్ వన్ చూడండి, గ్రూప్ అన్గ్రూప్. ఈ 2 ఆప్షన్ చెప్పుకుందాం. ఈ 2 ఆప్షన్ చెప్పాలి అంటే ఫస్ట్ ఒక శాంపుల్ టేబుల్ టైప్ చేయాలి. నేను ఒక స్టూడెంట్ టేబుల్ టైప్ చేస్తున్నాను. శాంపుల్ టేబుల్ టైప్ చేసిన తర్వాత టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత డేటా మెనూలో ఫస్ట్ వన్ గ్రూప్ చేసిన తర్వాత అన్గ్రూప్ చేయాలి. ఫస్ట్ గ్రూప్ చేద్దాం. గ్రూప్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి, గ్రూప్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రో వైజ్గా గ్రూప్ చేయొచ్చు లేదా కాలం వైజ్గా గ్రూప్ చేయొచ్చు. ఫస్ట్ రో వైజ్గా గ్రూప్ చేద్దాం. రో వైజ్గా క్లిక్ ఇచ్చి ఓకే. రో వైజ్ చూడండి, 1 to 6 రోస్ గ్రూప్ అయిపోయినాయి. కావాలంటే చూడండి, ఇక్కడ మైనస్ సింబల్ వచ్చిందా లెఫ్ట్ సైడ్, రోస్ వైజ్ రో టైపు. మైనస్ మీ క్లిక్ ఇస్తే 1 to 6 రోస్ కనిపించవు, హైడ్ అయిపోతాయి. మళ్ళీ ప్లస్ మీ క్లిక్ ఇస్తే అన్హైడ్ అంటే ఎక్స్పెండ్ అవుతాయి. మైనస్ మీ క్లిక్ ఇస్తే కనిపించవు, ప్లస్ మీ క్లిక్ ఇస్తే కనిపిస్తాయి. ఇవి మళ్ళీ నార్మల్గా రావాలి, అన్గ్రూప్ చేయాలి అంటే సేమ్ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి అన్గ్రూప్లోకి వెళ్ళి అన్గ్రూప్. ఇందాక నేను రో వైజ్గా గ్రూప్ చేశాను కాబట్టి అన్గ్రూప్ కూడా రో వైజ్గానే చేయాలి. రో వైజ్ సెలెక్ట్ చేసి ఓకే, నార్మల్గా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇదే టేబుల్ని కాలం వైజ్గా గ్రూప్ చేద్దాం. సేమ్ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్, ఇందులో కాలం వైజ్ సెలెక్ట్ చేసి ఓకే. కాలం వైజ్ అంటే నిలువుగా A to C కాలమ్స్ గ్రూప్ అయిపోయినాయి. మైనస్ మీ క్లిక్ ఇస్తే A to C కాలమ్స్ కనిపించవు, హైడ్ అయిపోతాయి. ప్లస్ మీ క్లిక్ ఇస్తే కనిపిస్తాయి, అన్హైడ్ ఎక్స్పెండ్ అవుతాయి. మళ్ళీ వీటిని నార్మల్గా చేయాలి. టేబుల్ నార్మల్గా మార్చాలి అంటే అన్గ్రూప్లోకి వెళ్ళి అన్గ్రూప్, కాలం వైజ్గా గ్రూప్ చేశాను కాబట్టి మళ్ళీ కాలం వైజ్గానే అన్గ్రూప్ చేయాలి. కాలం వైజ్ సెలెక్ట్ చేసి ఓకే. ఈ విధంగా ఒక శాంపుల్ టేబుల్ని, ఏదైనా వర్క్ని మనం గ్రూప్ చేయొచ్చు, అన్గ్రూప్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. డైలీ నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.